మీకు టమాటాతోని పచ్చి పులుసు అనేది చెప్తాను. ఇది మసాలాలన్నీ వేయము. ఈ పులుసు అనేది చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టమాటాలు అనేవి శుభ్రంగా కడిగి ఈ మోటికలు అనేవి కోసి 4 వైపులా 4 ముక్కల్లా కోసి గిన్నెలోని వాటర్ వేసి అందులో కొంచెం చింతపండు వేసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి. తొక్క అనేది వచ్చేదాకా ఉడకబెడితే సరిపోతుంది. 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా ఉడికినవి తీసి పక్కకి చల్లార్చుకోవాలన్నమాట. ఇది పప్పు అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా చల్లారినవి తొక్క తీసి టమాటాలని మెత్తగా గుజ్జులాగా చేసుకొని ఉంచుకోవాలి. ఇందులోని ఉడికించిన వాటర్ అనేది ఉంది కదా, మీకు పల్చగా కావాలంటే కొంచెం వేసి కలుపుకోవచ్చు. ఒకసారి బాగా కలిపిన తర్వాత కొంచెం పసుపు, రుచికి తగ్గ సాల్ట్, లైట్గా పంచదార అనేది వేసుకోవాలి. వేసి వీటన్నిటిని బాగా కలపాలన్నమాట. బాగా కలిపిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు అనేవి తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఎంత చిన్న ముక్కలు వీలైతే అంత చిన్న ముక్కలుగా కోసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ టమాటా దాంట్లో వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత దీనికి పోపు పెట్టుకుందాము. పోపుకి ఏమీ లేదండి, పోపులు జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తే సరిపోతుంది. ఇవన్నీ బాగా వేయించి ఈ పచ్చి పులుసులోని వేయడమే అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.